ఏబీపీసీ జ్యూస్ చేసుకోబోతున్నాను. దీనికి కావాల్సినవి 2 యాపిల్, 2 క్యారెట్, 2 బీట్రూట్లు. ఇవి బాగా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం జ్యూస్ తయారు చేస్తాం కదా. మెథడ్ చూడండి. ఇది ఫ్రెష్ జ్యూస్ తీస్తుంది. ఇప్పుడు ఇందులో వేసేస్తాము. చూడండి ఎలాగా అన్ని ఫ్రూట్స్ కట్ చేసుకున్నవన్నీ ఇందులోనే వేసేస్తాను. అన్నీ వేస్తున్నాను చూడండి బాగా. ఇలా నిండిపోయినంత వరకు వేసిస్తాము. వేసిన తర్వాత ఆన్ చేసుకొని స్టార్ట్ అయిపోయింది చూడండి. ఎలా ఇటు జ్యూస్ వస్తుంది, అటు పిప్ వస్తుంది. ఇలాగా మన ఇంట్లోనే మనకు కావాల్సిన విధంగా ఫ్రెష్ జ్యూస్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి జ్యూస్ వస్తుందండి, అటు పిప్ వచ్చేస్తుంది. దేనికి దానికి వేరేగా వచ్చేస్తుంది. జ్యూస్కి జ్యూసు, పిప్పు అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ కనిపించే బాక్స్లోనే జ్యూస్ అనేది స్టోర్ అవుతుంది. ఇది ఇప్పగానే కింద పడిపోతుంది జ్యూస్. జ్యూస్ కింద పడిపోద్ది. జ్యూస్ అయిపోయిన తర్వాత జ్యూస్ ఇలాగ వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత జ్యూస్ వచ్చిన తర్వాత మళ్ళా అలాగే అన్ని మిగతా ఫ్రూట్స్ అన్నీ కలిపి వేసిన తర్వాత జ్యూస్ చూసారా, ఆ సెంటర్ కిందంతా నిండిపోయింది చూసారా ఇందులోని వీడియోలోని. జ్యూస్ నిండిపోయింది అంటే అంతా అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనము ఒక గ్లాస్ తీసుకుందాం. అందులో ఇందులోని జ్యూస్ ఉంది కదా, ఈ కంటైనర్లో ఓపెన్ చేస్తే మనకి ఫ్రెష్ జ్యూస్ అనేది వచ్చేస్తుంది తాగడానికి. చూడండి ఓపెన్ చేస్తాను. ఫ్రెష్ జ్యూస్, దిస్ ఇస్ ఏబీసీ జ్యూస్ వచ్చింది చూసారు కదా. ఇది తీసుకెళ్ళి ఒక మంచి గ్లాస్లోని సర్వ్ చేయడానికి పెట్టేస్తున్నాను. అంతే, ఏబీపీసీ జ్యూస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.